రీసెంట్గా మన తెలంగాణ పాలిటిక్స్లో ఒక రేంజ్లో హీట్ పెరుగుతుంది. అదేంటంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద చేసిన కామెంట్స్కి కేటీఆర్ గారు చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కొత్తగా పోటీ చేసేదేముంది, ఆల్రెడీ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్లో పోటీ చేశారు కదా. తెలంగాణలో మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు, ఎవరు అడ్డుకుంటున్నారు, మీకు మీరే ఊహాజనిత ఒక ఇమాజినరీ వరల్డ్లో బ్రతికేస్తూ పక్క వాళ్ళని అనడం కరెక్ట్ కాదని, ఇంతకు ముందుకు మీకు ఓట్లు రాకపోతే అది పబ్లిక్ డెసిషన్ అని, దాని గురించి మీరు పక్క వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ఇంకో మాట, తెలంగాణ ఏమైనా ఈజీగా వచ్చింది అనుకుంటున్నారా? ఎన్నో వేల మంది బలిదానాలతో రక్తంతో తడిచిన నేల ఇది అని కేసీఆర్ గారు కామెంట్ చేశారు. సో తెలంగాణకు వచ్చి మాట్లాడే అప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడు అని చెప్పి, అదే విధంగా తెలంగాణ రావడం ఇష్టం లేదని డైరెక్ట్ గా చెప్పకుండా విభజించిన విధానం నచ్చలేదు, అది నచ్చలేదంటూ ఉల్టా పుల్టా మాటలు మాట్లాడడం ఎందుకని కేటీఆర్ కూడా గట్టిగానే అడిగారు. సింపుల్ గా మ్యాటర్ ఏంటంటే, ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పాలిటిక్స్ లో పోటీ చేయొచ్చు, ఎలక్షన్స్ లో నిలబడొచ్చు. కానీ ఒక ఏరియాకి వచ్చి మాట్లాడేటప్పుడు ఆ ఏరియా గురించి, ఆ ప్రదేశం గురించిన హిస్టరీని కానివ్వండి, అక్కడ జనాలు పడ్డ కష్టంని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. పొలిటికల్ గేమ్స్ కోసం ఒకరి హిస్టరీని తక్కువ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క ప్రదేశానికి ఉన్న హిస్టరీని రెస్పెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో గైస్, పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద చేసిన రీసెంట్ కామెంట్స్, ఆ కామెంట్స్కి కేటీఆర్ గారు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్, వీటి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.